73వ వార్డు గొంతినవానిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని భూపతిరాజు సుజాత నూకలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. వాడవాడల్లో మహిళలు ఆమెకు మంగళ హారతులతో నీరాజనాలు పలికారు. సంవత్సర కాలం అధికారంలో లేకున్నా తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, అధికారంలోకి వస్తే మరెన్నో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని, ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను కార్పొరేటర్ గా గెలిపించాల్సిందిగా గడప గడపకు తిరుగుతూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ రెడ్డి జగన్నాథం, మాజీ కౌన్సిలర్లు గొంతిన చిన్నప్పారావు, పిల్లా సూర్యకుమారి, గొంతిన నూకరాజు, కరణం నూకరాజు, గొంతిన అచ్చిబాబు, గొంతిన రమణ, కరణం కుంచారావు, పైల శ్రీను, కరణం అప్పలరాజు, మధ్య జగదీష్, కరణం దేవుడు, చిట్టితల్లి, ద్వారపూడి శంకరనాయుడు, గొంతిన కన్నారావు, గొంతిన తాతారావు, పామర్తి అమ్మిరాజు, కరి శివప్రసాద్, కరణం సతీష్, కె అప్పారావు రెడ్డి, ఉమా, ఇందల అప్పల నరసమ్మ, దాసరి రాంబాబు, నక్క కనక, సోని, కుప్పిలి వరలక్ష్మి, మంజు, జాగరపు శ్రీను, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు చేసి పనులు ఉన్నాయి, పనులు చేస్తున్నారు. మరి ఆల్రెడీ మన సాయినగర్ లో మొన్నే 6 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసి సుమారు 90% పనులు కూడా అయిపోయాయి. అలాగే మరి ఉన్న పనులు కూడా మన ప్రధాన సంస్థ మన నూకల తల్లి గుడి కాడి నుంచి మరి రోడ్డు ఒకటి కనెక్షన్ ఒకటి ఉండిపోయింది. ఇది ఈ కాలం కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ వేసి ఉంది. మరి ఎన్నికలు కూడా వచ్చిన వల్ల ఈ కార్యక్రమాలు కొద్దిగా లేట్ అవుతున్నాయి. 10వ తారీఖు ఎన్నికల్లో మరి ఫ్యాన్ గుర్తు ఓటేసి సుజాతమ్మని ఘన విజయంగా గెలిపిస్తారని మరి ఇప్పుడు ఈ రోజు ఆవిడికి మన విజయసాయి రెడ్డి గారి ర్యాలీలో మరి మద్దతు గెలిస్తే మన విశాఖం నుంచి పడిపోయి కొంచెం దెబ్బ తగిలింది. దానివల్ల మరి కాళ్ళు నడలేక మరి వీల్ కూడా మేము చెప్పాము, అమ్మ నువ్వు వద్దు మేము ఉన్నామన్నా సరే ఆ అమ్మ ఒప్పుకోలేదు. నేను ప్రతి ఒక్కరికి చూడాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి రావాలని ఈరోజు గొంతినవానిపాలెంలో డోర్ టు డోర్ కార్యక్రమం చేయడం ముఖ్య అతిథిగా మా చిన్నప్పారావు గారు మాజీ కౌన్సిలర్ గారు ఏర్పాటు చేశారు. దానికి కమిటీ మెంబర్లు అందరూ కూడా నూకరాజు గారు, కుంచారావు గారు, గ్రామ పెద్దలు కూడా పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళందరికీ. ఈరోజు డోర్ టు డోర్లో మాత్రం ఎవరింట్లో కూడా లేకుండా ఈరోజు నా వెనకాలే అందరూ ఉండి ముందడుగేసి కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నాకు సీట్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా మన ఎమ్మెల్యే గారు ఎంత మనకి అభివృద్ధి పనుల్లో మన వాటికి చేస్తున్నారు మీ అందరికీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. మన గొంతినవానిపాలెంలో కూడా అనేక పనులు వెనకబడి ఉన్నాయి. అభివృద్ధి పనుల్లోని రోడ్లే కాదు, కాలువలే కాదు, వాటరే సమస్య కాదు, కరెంట్ పోల్సే కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యేగా దృష్టి పెట్టడం జరిగింది. నేను గెలవగానే మీకు కంపల్సరీ చేస్తాను. ఇప్పుడు ఈ కాల్ యాక్సిడెంట్లో స్టీల్ ప్లాంట్ పాదయాత్రలో జరగడం చాలా మీ ప్రజలందరూ కూడా నాకు చాలా బాధపడుతూ కనబడుతున్నారు. కానీ మీరు గెలిపించాలని చెప్పేసి ఎప్పుడు మీరు గెలిపిస్తే నాకు నమ్మకం ఉంది. కానీ ఈ 10 రోజుల్లో కూడా మీ ప్రజల్లో ఉండాలని చెప్పేసి నిర్ణయించుకొని కాలు నొప్పి అయినా సరే మీ అందరినీ చూసి ఒకసారి మీ అందరూ దీవిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ పాదయాత్రలోని నా అడుగులో అడుగేసి మీ అందరు నడిపిస్తున్నారు. ఇందుకీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటే, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీ తోటే, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు రూపం, జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే. సూర్యుడిలా ఉదయిస్తివి, కిరణంలా ప్రసరిస్తివి, పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి, నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి, మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి. రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే, రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే. వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ, దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి, అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి. రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే